మనకిక్కడ లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టే అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉంది, సెనెట్ ఉంది. ప్రతినిధుల సభ ప్లస్ సెనెట్. అక్కడ ఒక చట్టం చేస్తే ఆ చట్టం విషయంలో తొందరగా కోర్టులు జోక్యం చేసుకో మనకు వల్లే. మన దగ్గర ఇక్కడ చట్టం చేసినా కూడా కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అక్కడ చట్టం చేస్తే కోర్టులు జోక్యం చేసుకో. అధ్యక్షుడి విస్తృత అధికారాలను వాడితే అది ఆ అధికార పరిధిలో ఉందా లేదా అనేది తెలుస్తాయి. మొన్న ఈ మధ్యన ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేశాడు. ఏమని? అమెరికాకి టూరిస్టుల్లాగా వచ్చి ఏ 7 నెలలోనో 7 నెలలో వచ్చి ఆ పైన అక్కడే కని ఆ కన్న బిడ్డ అక్కడ పుట్టాడు కాబట్టి అతనికి బర్త్ రైట్ ఇస్తూ తద్వారా అతనికి వీసా తీసుకుంటున్నారు. అతనికి పౌరసత్వం వచ్చేస్తుంది, అమెరికా పౌరసత్వం. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు డిపెండెంట్స్గా వీసాలు తీసుకుంటున్నారు. 18 ఏళ్ల దాకా వాళ్ళు ఉండొచ్చు కాబట్టి 7 ఏళ్ళు దాటిన తర్వాత ఏదైతే H1B ఆ తర్వాత గ్రీన్ కార్డులు తీసేసుకున్నారు. అట్లాగొచ్చేసి ఇది ఒక పెద్ద మోసం జరుగుతోంది అని చెప్తూ వచ్చినటువంటి ట్రంప్ దాన్ని నిషేధిస్తూ అక్కడ పుట్టినంత మాత్రాన పౌర హక్కు రాదు, పౌరసత్వ హక్కు రాదంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేశారు. దాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టి పడేసింది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు, అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఇక్కడే హక్కు వస్తుంది అని తేల్చెప్పింది. ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశాడు ట్రంప్. ఇప్పుడు గర్భవతులు ఎవ్వరికీ కూడా వీసాలు ఇవ్వట్లేదు. ఒకవేళ వీసా ఇస్తే అది ఏ 3వ నెలలోనో 4వ నెలలో ఇస్తారు. 45 రోజులకు మించి ఉండటానికి వీలు లేకుండా ఇస్తున్నారు. అది తప్పనిసరి పరిస్థితి. కాబట్టి కోర్టు తీర్పు అట్లుంటుందని ట్రంప్కు ముందే తెలుసు.